హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి రైల్వే నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 2865 పొజిషన్లు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆర్ఆర్సీ, వీసీఆర్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మనకి ఆగస్టు 30, 2025 ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది. ఒకసారి ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. Railway Recruitment Cell RRC VCR Jabalpur has released a notification on official website for the recruitment of RRC VCR apprentice post. మనకి ఆర్ఆర్సీ వీసీఆర్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ వీసీఆర్ జబ్లాపూర్ వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్లో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 2865 పొజిషన్లు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. RRC application form has started on 30 August 2025. The candidate can apply till the 29th September 2025. ఈ అప్లికేషన్ స్టార్ట్ అయిన తేదీ వచ్చి 30 ఆగస్టు 2025. అలాగే లాస్ట్ డేట్ వచ్చి 29th September 2025. Candidate must check the complete details for the Railway RRC VCR Apprentice Recruitment 2025 which has given below. దీని గురించి మరిన్ని వివరాలు మనం కింద తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ల గురించి మనం చూస్తే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేటు 30 ఆగస్టు 2025. అలాగే లాస్ట్ డేటు 29th September 2025. అలాగే మనం ఫీజు పేమెంట్ చేయడానికి కూడా లాస్ట్ డేట్ వచ్చి 29th September 2025. మెరిట్ లిస్ట్ అనేది ఇంకా రాలేదు. మెరిట్ లిస్ట్ కోసం మనం వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండాలి. అప్లికేషన్ ఫీజు గురించి చూస్తే ఫర్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ మాత్రం 141 రూపీస్ పే చేయాలి. అలాగే ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు మాత్రం 41 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఫర్ ఫిమేల్ ఆల్ కేటగిరీ వాళ్ళు మాత్రం 41 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. పేమెంట్ మోడ్ మనం ఆన్లైన్లో చేయాలి. యూ కెన్ మేక్ ద పేమెంట్ యూజింగ్ ద ఫాలోయింగ్ మెథడ్స్. మనం ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి ఈ కింది మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపిఎస్, క్యాష్ కార్డ్, మొబైల్ వాలెట్. మనకి ఏజ్ గురించి చూస్తే మినిమం ఏజ్ మాత్రం 15 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఏజ్ మాత్రం 24 ఇయర్స్ అనేటివి ఉండాలి. టోటల్ పోస్టులు మనకి 2865 పోస్టులు అనేటివి ఖాళీగా ఉన్నాయి. ఒకసారి వేకెన్సీ డీటెయిల్స్ గురించి చెక్ చేస్తే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద క్లాస్ 10th హై స్కూల్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ హోల్డ్ ఎన్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ రిలవెంట్ ట్రేడ్. ఇక్కడ మనకి 10th క్లాస్లో 50% మార్కులు వచ్చుంటే సరిపోతుంది. అలాగే మనకి ఒక ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇక్కడ మనము ఆన్లైన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ హూ విష్ టు అప్లై ద ఆర్ఆర్సీ వీసీఆర్ పోస్ట్ కెన్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఆన్లైన్ బిఫోర్ 29th September 2025. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 29th September 2025 లోపల ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. అలాగే ఈ లింకులన్నీ మనం అప్లికేషన్ లింక్ డైరెక్ట్గా మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అక్కడి నుంచైనా మీరు ఇంటరాక్ట్ అయ్యేసి మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు అఫిషియల్ వెబ్సైట్ లింక్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. అక్కడి నుంచైనా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. మేక్ షూర్ టు కంప్లీట్ ద అప్లికేషన్ బిఫోర్ ద డెడ్ లైన్ 29th September 2025. మీరు ఖచ్చితంగా 29 సెప్టెంబర్ 2025 కల్లా మీరు ఈ అప్లికేషన్ అనేది కంపల్సరిగా ఫిల్ చేయాలి. ఒకసారి మనం ఫామ్ ఫిల్లింగ్కి డాక్యుమెంట్స్ చూసుకుంటే ఫస్ట్ మనకు ఒక ఫోటో కావాలి. ఫోటో మన రీసెంట్ సైజ్ కలర్ ఫోటో, వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ సైజ్ ప్రకారం మనకు ఆ ఫోటో అనేది ఉండాలి. సిగ్నేచర్ కూడా స్కాన్ కాపీ ఆఫ్ క్యాండిడేట్ సిగ్నేచర్ కావాలి. అలాగే క్యాస్ట్ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఇష్యూడ్ బై ద కంపెంట్ అథారిటీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్లను కూడా మనం ప్రొవైడ్ చేయాలి. డిజేబిలిటీ సర్టిఫికేట్ వచ్చి ఎవరైతే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఆ సర్టిఫికేట్లు కూడా ప్రొవైడ్ చేయాలి. అలాగే డామినెన్స్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ గురించి చూస్తున్నారో వాళ్ళు ఆ డామినెన్స్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఎవరైతే ఫీజు ఎగ్జంప్షన్ గురించి చూస్తున్నారో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి. మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం అండ్ కమ్యూనికేషన్ కోసం ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని మనం మొబైల్ నెంబర్ని కూడా ఇవ్వాలి.
ఇప్పుడు మనం ఇంపార్టెంట్ లింక్స్ గురించి చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్, అఫీషియల్ నోటిఫికేషను, రైల్వే ఆర్ఆర్‌సీ, వీసీఆర్ అఫీషియల్ వెబ్‌సైట్ ఇవన్నీ మనం డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.